Hello, my dear NTV viewers. How are you all? Welcome to నా వార్తలు నా ఇష్టములు. బీహార్ ఎలక్షన్స్ లో మన అలయన్స్ గెలుస్తుందని సర్వేలు చెప్పుచున్నాయి. మోదీవి గాలి మాటలు అని కంట్రీ వైడ్ ఆల్రెడీ తెలిసిపోయింది. పంచ్లతో ఆపోజిషన్ పార్టీస్ ని తిట్టితే జనములు ఒక్కసారి మాత్రమే నమ్ముతారు. దే ట్రస్ట్ దెమ్ ఫర్ వన్స్, దట్స్ ఆల్. ప్రతిసారి కాంగ్రెస్ ను తిట్టి ఓట్లు తెచ్చుకుందామనే ప్లాన్ వర్కౌట్ కాదు. గాలి మాటలకు ఓట్లు కూడా రాలావు. We are going to prove that in Bihar. మోదీజీ ఇంతవరకు ఒక్కటి అంటే ఒక్కటి మంచి పని చేయలేదు. బట్ ఎన్ని కంట్రీస్ తిరిగి వచ్చారో పిఎంఓ సైట్ చూస్తే ఆ లిస్ట్ మీకే కనిపిస్తుంది. అండ్ ఫార్మర్స్ సూసైడ్స్ చేసుకుంటుంటే అచ్చేదిన్ ఎప్పుడు వస్తాయో చెప్పుటలేదు. బట్ దెన్ కాంగ్రెస్ ఇస్ నాట్ గోయింగ్ టు లీవ్ దిస్ బీజేపీ. I want to share all those with you. But before that, headlines. మోదీ చెప్పేవి అన్ని గాలి మాటలే. బీజేపీ ఇక పంక్చర్ అయిన టైరులే. తెలంగాణలో చెంప దెబ్బలు ఖండనీయములు. ఆంధ్రాలో హోదాలపై పెదవి విర్చుటలు గర్హనీయములు. రాహుల్ బేటాకు ట్రైనింగ్ ఇంకా పూర్తి కాలేదు. అందుకే తొందరలు పడి పట్టాభిషేకములు చేయలేదు. Dear viewers, now news in detail. నరేంద్ర మోదీజీ పిఎం కాక ముందు ఎలాగా గాలి మాటలు మాట్లాడేవారో ఇప్పుడు కూడా అలాగే చెప్పుతున్నారు. దట్స్ ద రీజన్ ఢిల్లీలో జనములు చిత్తులుగా ఓడ కొట్టారు. అండ్ ఇవే గాలి హామీలు ఇస్తున్నందుకు బీహార్లో కూడా బుద్ధి చెప్తారు. ఇప్పటికైనా మోదీజీ గాలి మాటలు ఆపి పని చేస్తే జనములు సంతోషిస్తారు. क्या बात करे सोनिया जी, मेरे कांग्रेस पार्टी మీరు తిన్న అవినీతి సొమ్ముని మీ అవినీతిని బయట పెడతా ఉన్నామని మీ వాళ్ళంతా ఏడుస్తా ఉన్నారు. అసలు మీ టూజీ మీ కోల్స్కాములు చాలు మీ గురించి చెప్పేదానికి. ఏమిటమ్మా ఏమిటి మా మోడీ గారివి గాలి మాటలా? పుణ్య పురుషుడిని పట్టుకుని ఏం మాట్లాడుతా ఉన్నారు మీరు? ముందు చెంపలు వేసుకోండి తల్లి. దైవ సమానుడైన మా ప్రధాన్ని పట్టుకొని గాలి పళ్ళు గాలి చేస్తలని చెప్పి అనడానికి అసలు మీకు నోరెలా వచ్చింది? ఇంకా మీరు చేసిన అవినీతి చాలేదని చెప్పి మీకు ఓట్లు కూడా వేయాలా? అవ్వా జనం వింటే నవ్వుపోతారు. దయచేసి అర్థం చేసుకుంటే మంచిది. దట్ ఈజ్ వెరీ క్లియర్. देखो వెంకయ్య నాయుడుజీ, బీహార్ లో ఎవరు గెలుస్తారో మీరే చూస్తారు కదా. అండ్ లుక్, మీ స్వచ్ఛ భారత్ ప్రచారముల వలన ఏమి మార్పు వచ్చింది చెప్పగలరా? బ్యాంక్ అకౌంట్స్ తెరిచి జన్ ధన్ యోజనాలు అని డప్పులు కొట్టుకుంటున్నారు. ఎక్స్పెండిచర్ లేని ఈ ప్రచారములు కాదు. పూర్ పీపుల్ కి మీరు ఏం చేశారో చెప్పండి. మీరు ఏమీ చెప్పలేరు. దట్స్ వై మీది గాలి ప్రభుత్వం అంటున్నాను. మీది హవాబాజీ దగ్గుల్బాజీ సర్కార్ అని ఎందుకు పిలవకూడదు? మీరే చెప్పండి. చూడమ్మా, మమ్మల్ని తిట్టే ముందు మీ పార్టీ పరిస్థితి కాస్త చూసుకో తల్లి. నడి వయసు వస్తున్నా ఇంకా చేతికి రాని కొడుకు, ముసలి వయసులో రెండో పెళ్లి చేసుకున్న డిగ్గీ రాజా, ఇంకా వాట్ ఈస్ దిస్ మమ్మీ? ఈ వెంకయ్య అంకుల్ మనల్ని పెళ్లి చేసుకోలేదని పెళ్లి చేసుకున్నారని అటు ఇటు తిట్టి కామెడీ చేస్తున్నారు. ఐ కాండెమ్ దిస్. దీనికి నిరసనగా బీహార్ లో నేను ప్రచారం చేయను. కొలంబియా టూర్ కి వెళ్తానంతే. నేను ఒక్కసారి మైండ్ లో ఫిక్స్ అయ్యానంటే బ్లైండ్ గా వెళ్ళిపోతా అంతే. ఎస్ సోనియాజీ, ఉన్కు మ్యారేజ్ చేస్తే నాలెడ్జ్ పెరుగుతుంది. నాకు పెళ్ళయ్యాకే బీహార్ను డెవలప్ చేయాలనుకున్నా ఎలా పిఎం అవ్వచ్చో కూడా నాకు తెలిసింది. రాహుల్కి కూడా మ్యారేజ్ చేస్తే అన్నీ సెట్ అవుతాయి. ఇక బీహార్లో మన ప్రభుత్వం రావాలి. కానీ సర్వేలు కొన్ని మనకు మరికొన్ని మోడీకి అనుకూలంగా వస్తూ ఉన్నాయి. మగర్ నాకు ముందే తెలిస్తే ఆ సర్వే చేసిన వాళ్ళకు లెక్చర్ కూడా ఇచ్చేవాడిని. ఓకే
ఓకే డియర్ వ్యూవర్స్, ఇక రాహుల్ బేటా ఒక యంగ్ టీమ్ ని తయారు చేసి తనకు ఇవ్వాలని గొడవలు చేస్తున్నాడు. దట్స్ ద రీజన్ మనం అన్ని PCCలలో యంగ్ అండ్ డైనమిక్ లీడర్స్ ని సెలెక్ట్ చేయాలి. ఓల్డ్ లీడర్స్ ను కొద్దిగా పక్కకు పెట్టి ఫ్యూచర్ పై బెంగ ఉన్నవారిని తీసుకోవాలి అనుకుంటున్నాము. Namaskar Sonia ji, I am Amrita Rai, Rajya Sabha TV anchor. Mavaru Digvijay Singh, he is old. Even then, he is gold. Madam, he is too young. Meeru manishi age ni chudakunda brain sharpness ni chusi koncham manchi posts ivali. My husband is 68, but aina manasu matram 28 kante active ga untundi. I am just 44 by the way, and both are made for each other అని everybody is complimenting. You know, మీరిప్పుడు ఆయనని పార్టీ పోస్ట్ నుంచి కనుక పీకేస్తే నేను కాలు పెట్టిన వేళ విశేషం అని అమ్మలక్కలు ఆడిపోసుకుంటారు కదా మేడం. After our honeymoon, I'm sure he'll be more active in party affairs. Okay. Wish you a happy married life, Miss Amruta. Please ask Digvijay to take counseling sessions to Rahul Beta on marriage. అవు మేడం, పెళ్ళైతే రాహుల్ బాబుకి ఏదో ఒక రోజు అయితే అవుతుంది. కానీ గిడ తెలంగాణ మాకు రోజు TRS వాళ్ళ చేతిలో పెళ్లి గిట్ల అవుతున్నది. ఏడా స్థలం గిట్ల లేనట్టు చూసి మరి గా TRS వాళ్ళు కొడుతున్నారమ్మా చెంపల మీద. సమస్యలు లేవనెత్తితే కొడతారంట. అయినా మేము ఊరుకుంటలేదమ్మా. ఇదే ఇష్యూగా ధర్నాలు బంధులు గిట్ల చేస్తున్నాం మేడం. ప్రధానమంత్రిని రాష్ట్రపతిని కూడా కలుద్దామని సూచిస్తున్నాం. ఇదైతే ఫైనల్ అమ్మా. గుడ్. చైనా PM కి కూడా కేసీఆర్ మీద ఆయన పార్టీ మీద కంప్లైంట్స్ పంపండి. తెలంగాణలో పెట్టుబడులు పెట్టని వాళ్ళను కూడా వీళ్ళు ఇలాగే కొట్టుతారు అని సోషల్ మీడియా ద్వారా చైనాలో వారందరికీ చెప్పండి. దట్స్ వై ఆ గువ్వల బలరాజును కేసీఆర్ చంకన వేసుకుని వచ్చాడు అని కూడా చెప్పండి. గట్లనే మేడం, మా తానున్న గుర్క వాళ్ళతో గుక్కొని 3 రోజులల్లా చైనా భాష గిట్ల నేర్చుకుని గా చైనా PM కి కేసీఆర్ మీద ఫోన్ గిట్ల కొడతా మేడం. మీరేదైనా చెప్పినారంటే నేను గిట్ల ఉరుక్కుంటూ పోయి చేయడమే. గీ హనుమంతుకు రాజు సార్ కాలంకెళ్ళి అలవాటమ్మా. ఇక మీరు చెప్పిన అట్టని ఉరుక్కుంటూ పోతా, మీరేం ఫికర్ కాకుర్రి. Okay, VHG, go ahead, my dear viewers. With this, I close this bulletin. Jai mana Champa Udyamamulu, Jai mana Hoda Poratamulu.